నిన్న వందే మాతర గీతం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వందే మాతర గీతాన్ని ప్లే చేసినారు. ఐ థింక్ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఏదో ఆర్డర్ పంపినట్టుంది. వాళ్ళు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసిన తర్వాత పూర్తి వందే మాతర గీతాన్ని పంపించినారు. మేము చదువుకునే రోజుల్లో యూనివర్సిటీలో అది వాడుకునేవాళ్ళం. మేము పూర్తి వందే మాతర గీతం పాడుకునేవాళ్ళం. మేము మన చాలా రోజుల తర్వాత ఒక అఫీషియల్ మీటింగ్లో నేను విన్నాము. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఫైన్. అధ్యక్ష, ఆ వందే మాతర గీతంలో దుర్గా స్తుతి అధ్యక్ష, అది దాన్ని రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించినారు, పార్లమెంట్లో ప్రియాంక గాంధీ గారు వ్యతిరేకించినారు. ఎప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని బుల్డోజ్ చేసింది, దాన్ని పట్టుకొచ్చింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెండ్. ఆ వందే మాతర గీతంలో ఆ అడిషనల్ 7 స్టాంజెస్ ఏదైతే వచ్చినాయో దుర్గా స్తుతి, అది భారత మాతను దుర్గా తల్లితో పోలుస్తూ, విద్యా తల్లితో, సరస్వతితో, లక్ష్మితో, దుర్గతో పోలుస్తూ భారత మాతను ఒక దుర్గామాతగా స్తుతిస్తూ ఉన్నటువంటి ఒక గీతం అది. దాన్ని నిన్న అద్భుతంగా ప్రభుత్వ ప్రేరేపణతో దాన్ని ప్లే చేసినారు. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ ఉద్యమానికి చిహ్నంగా ఉండి స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి ఒక తెలంగాణ తల్లి కేసీఆర్ గారి యొక్క మస్తిష్కంలో నుండి అనేక మంది ఉద్యమకారుల నుండి పుట్టుకొచ్చినటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహం నిన్న 2 ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి అధ్యక్ష, మీ నేతృత్వంలోనే. ఒకటి వందే మాతర గీతాన్ని ఆలపించడం, 2 తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న కొత్త గవర్నర్ గారితో మీరు ఆవిష్కరించడం. నేను అడుగుతా ఉన్నాను, వాట్ ఈస్ దిస్ హిపోక్రసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్? వాట్ ఈస్ ద కాంట్రడిక్షన్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్? ఒక పక్కన 7 స్టాంజాల నుండి భారత మాతను దుర్గామాతతో కొలిచేటువంటి ఒక పూర్తి వందే మాతర గీతాన్ని ఇక్కడ ఆలపిస్తే తప్పు లేదంటారు. కానీ అదే బతుకమ్మ తల్లిని ఎత్తుకున్నటువంటి తెలంగాణ తల్లి బతుకమ్మ తీసి పడేస్తారు, వడ్డానం ఉంటే వడ్డానం తీసి పడేస్తారు. మన బతుకమ్మ పేదింటి బిడ్డ లెక్క కనబడాలంటున్నారు. వందే మాతర గీతంలో భారత మాతను మాత్రం దుర్గా స్తుతికి మేము తోడ్పడతామని చెప్పని మాట్లాడుతున్నారు. మోడీ అది కావాలనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎందుకు అనుసరిస్తూ ఇవాళ దాన్ని పట్టుకొచ్చిందో దాని సమానం చెప్తారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం బతుకమ్మ పోతాం అధ్యక్ష. పేదోళ్ళైనా, మేము కూడా పేదింటోళ్ళం అధ్యక్ష, పేదవాళ్ళైనా సరే బతుకమ్మ పండుగకు పోతే చేతిలో బతుకమ్మ పట్టుకుంటారు అధ్యక్ష. వాళ్ళని అడుక్కొచ్చుకొనైనా సరే అధ్యక్ష నగలు తెచ్చి పెట్టుకుంటారు అధ్యక్ష. గిల్ట్ నగలో, మంచి నగలో పెట్టుకుంటారు అధ్యక్ష. పూలు పెట్టుకుంటారు అధ్యక్ష. అద్భుతంగా ఒక దేవతలు పోయినట్టు మన మహిళలు అక్కడికి పోతారు. వాటిని ప్రతిబింబించాలని చెప్పని, తెలంగాణ బిడ్డలంతా దేవతలుగా ఉండాలని చెప్పని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి, ఒక్క నిమిషం అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష ప్లీజ్. మీరు తెలంగాణ తల్లి దేవతగా ఉండొద్దు అంటున్నారు, కానీ భారత మాతను భారత దుర్గాస్తుతిగా చేస్తూ మీరు వందే మాతర గీతం ఆలపించినప్పుడు అదే విఘ్నత ఆ తెలంగాణ తల్లిపైన కూడా చూపెట్టండి. పేదింటి బిడ్డగా ఎందుకు చూపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? కేసీఆర్ గారి పైన కోపం ఉంటే తెలంగాణ తల్లిని మీరు విధ్వంసం చేస్తా అంటే న్యాయమా? మా దయాకర్ అన్న అక్కడ కూర్చొని ఉన్నాడు, మా పొన్నమన్న కూడా. ఎన్నిసార్లు మనం తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని మాట్లాడలే? వాట్ ఈస్ ద అడాసిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ టు డిస్ట్రాయ్ దట్ వండర్ఫుల్ స్టాచ్యూ? ఆ తెలంగాణ అమరవీరులను మీరు ఘోషింపజేయట్లేరా? మీరు చెప్పండి ఒకసారి. ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే తెలంగాణ తల్లి వద్దు అని అంటుండో ఆ తల్లి విగ్రహం దగ్గరనే లక్షలాది మంది, కోట్లాది మంది తెలంగాణ ఉద్యమకారులు జై తెలంగాణ అని తిరిగిండు. ఆయన కూడా తిరిగిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం సభలో లేరు. ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో లేదా ముఖ్యమంత్రి గారి మనస్తత్వాన్ని గెలుచుకోవడం కోసమో ఆయన పట్టుకొచ్చిన విగ్రహాన్ని ఇవాళ తెలంగాణ తల్లి అంటే అన్నా మీకు దండం, మీ విఘ్నతకు దండం. కానీ అధ్యక్ష, చరిత్రను ఎప్పుడూ కూడా కాల పరిణామ క్రమంలో చరిత్రను మార్చరు అధ్యక్ష. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్, యూ హ్యావ్ టు హానర్ ద హిస్టరీ అధ్యక్ష. ఇట్ ఈస్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ట్రెడిషన్ అధ్యక్ష. నువ్వు దాన్ని రేపు రేవంత్ రెడ్డి గారు పోయి ఇంకొక ఆయన వచ్చినాక ఈ బొమ్మ కాదు ఇంకో బొమ్మ, ఇంకొక ఆయన వచ్చినాక ఇంకో బొమ్మ, దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ క్రియేటింగ్ ఎ హిస్టరీ అధ్యక్ష. మహాత్మా గాంధీ గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో చెరకాను ఒక ఆయుధంగా వాడిండు. ఈ చెరక వద్దు అని చెప్పని ఇలా పడేస్తారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలు. ఏం మాట్లాడతారు అధ్యక్ష? ఇలా మోడీ వచ్చిందని చెప్పని చెరకాను పడేస్తారు అధ్యక్ష. దండి సత్యాగ్రహానికి సంబంధించిన సింబల్స్ పార్లమెంట్ ఉన్నాయి, దాన్ని విధ్వంసం చేస్తున్నారు అధ్యక్ష మోడీ. ఒకవేళ మోడీ చేస్తే పొన్నంగారు ఒప్పుకుంటారు అధ్యక్ష. మేము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్న దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకున్నారు. దేశమంతా రాజీవ్ గాంధీ విగ్రహాలు మేము అక్కడ పెట్టినరు, పోటీ పెట్టినరు. రాజీవ్ గాంధీకి తెలంగాణ తల్లికి పోటీ పెట్టి తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనుకున్న దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన అధ్యక్ష.